2 డేస్ ముందు నాకు ఒక విషయంలో ఒక స్టిల్ కెమెరామెన్, మాకు తెలిసిన మా పీరియడ్‌లో ఉన్న స్టిల్ కెమెరామెన్ ఎవరో ఫేస్‌బుక్‌లో రాసారట. తప్పు వాడిదా నాదా తెలీదు. హ్మ్. మామూలుగా ఉన్న లైఫ్‌లో ఉన్నది కొన్ని విషయాలు చెప్పాం. ఒక 10% అందులో నిజం ఉంటుంది. 90% ఫేక్ ఉంది. హ్మ్. మీరు రాసేది ఫేక్‌గా రాసారు. ఫేక్‌గా చెప్పారు. మీ గురించి. నా గురించి. హ్మ్. సుధా అడుక్కు తింటుంది. ఆస్తిపాస్తులు పోగొట్టుకుంది. ఇప్పుడు పరిస్థితి చాలా వరస్ట్‌గా ఉందని. దారుణమైన పరిస్థితుల్లో సుధమ్మ. అంతేనా? అవును. నేను పోగొట్టుకుంటే పెయిన్ ఎవరికి? మీకే కదా! నాకే కదా! నువ్వేమైనా పెడుతున్నావా? తప్పుగా అనుకోవద్దు. దిస్ ఇస్ నాట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ ఎ కాంట్రోవర్షియల్. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఓపెన్ అప్ అవ్వాలి. అవును. ఇది సీరియస్‌గా ఎళ్ళిపోవాలి. నిజమే. నేను అడుక్కు తింటే నీ దగ్గరకు వచ్చి అడుక్కున్నానా? ఇంకా చెప్పాలంటే ఫేస్‌బుక్‌లో రాసేవాడివి నువ్వు. నా పేరు వాడుకొని నువ్వు అడుక్కున్నావు. నేను రిప్లై ఇలాగే ఇచ్చాను. ఇది సుధా. ఇదంతా రాకూడదని నేను అవాయిడ్ చేస్తున్నాను. హ్మ్. అరే నువ్వు నా పేరు మీద చెప్పుకొని సుధా అడుక్కు తింటుందని, పరిస్థితి బాలేదని నా పేరు చెప్పి నువ్వు రాసుకున్నావు. ఇన్‌స్టెడ్ ఆఫ్ రాసింగ్ అబౌట్ రైటింగ్ అబౌట్ సుధా, వై డోంట్ యూ రైట్ సంథింగ్? ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి. ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. మంచి మంచి విషయాలు జరుగుతున్నాయి. మంచి టాలెంటెడ్ కిడ్స్ ఎంతమంది బయటకు వస్తున్నారు. స్పోర్ట్స్ పర్సన్స్ ఎంతంత అచీవ్ చేస్తున్నారు. అది రాయండి. ఐ అప్రిషియేట్. నేను తిట్టను. ఈ విషయం వల్లనే బయటకు రావట్లేదు. కాకపోతే అవన్నీ రాస్తే పెద్దగా జనాల్లోకి రీచ్ అవ్వరు. ఒకవేళ ఇలాంటి ఒక పర్సనాలిటీ గురించో, ఎవరి గురించినో అందులోనూ ఎస్పెషల్లీ ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టో లేకుంటే హీరోయిన్‌లో వీళ్ళ గురించి రాస్తే బోలెడంత రీచ్ వస్తుంది. అది ఉంది కదా మైండ్ సెట్. అవును. ఇప్పుడు మీకోసం నేను రాయడానికి నువ్వెవరు? ఇన్‌స్టెడ్ ఆఫ్ సుధా గురించి నువ్వు రాసుకున్న బదులు XY నేము మీ పేరు. నేను ఇలా ఉన్నాను. మా ఇంట్లో ఇలా జరిగింది. రాయండి. రాయరు కదా! పెయిన్ వస్తది కదా! ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానమ్మా. ఇంత మాట వచ్చింది కాబట్టి ఇది సీరియస్‌నెస్‌గా వస్తుంది. ఇవన్నీ ఇప్పటిదాకా నాకు జోక్ చెప్పింది సుధాని చూసారు. ఇప్పుడు సీరియస్‌గా ఉన్న సుధాని చూస్తారు. ఒక చిన్న ఇన్సిడెంట్. తమిళ్‌లో 'రోమియో' అని విజయ్ ఆంటనీ గారు పిక్చర్ చేస్తున్నాం. హ్మ్. వాళ్ళ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. నైట్ 2:00 వరకు షూటింగ్ చేస్తున్నాం. 1:00 ఆయనకి ప్యాకప్ అయ్యి వెళ్ళిపోయారు. మాల్‌లో షూటింగ్ చేస్తున్నాం మేము. 4:00 వరకు షూట్ ఉంది మాకు. 1:00 ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మేనేజర్ ఫోన్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మాయి సూసైడ్ చేసుకుందని. అరే మా ఇంట్లో మేము ఒకళ్ళని పోగొట్టుకుని నాకు ప్రేమగా ఉన్న నా కూతురునే, నా కొడుకునో, మా అమ్మనో, నా నాన్ననో, నా బ్రదర్‌నో ఎవరినో పోగొట్టుకుని నేను పెయిన్‌లో అనుభవిస్తున్నాను. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు రాస్తున్నావు. ఏమని రాస్తున్నారు? అమ్మాయి ఎవరితోనో లవ్‌లో ఉందా? కూతురు 16 ఇయర్స్ అమ్మాయిని పోగొట్టుకుని తల్లి ఎంత బాధపడుతుంటుంది. ఆ ఫాదర్‌కి ఎంత పెయిన్ ఉంటుంది. మీ ఇంట్లో జరిగితే ఊరుకుంటారా? తప్పు కదా అది. బయటకు వచ్చి నేను ఫస్టు షూట్‌కి అవ్వగానే 2:00 ప్యాకప్ అయిపోయింది. చెప్పాము, ఇంటికి వెళ్ళాము. 9:00 నేను వాళ్ళ మేనేజర్‌కి ఫోన్ చేస్తున్నాను. నిజమ్మా ఇలాగ అయ్యింది. ఎందుకు చేసుకుందో తెలీదమ్మా. అప్పటి వరకే ఆ ముందు షెడ్యూల్ మాకు కుట్రాలం తెన్గాసిలో షూటింగ్ చేస్తే పిల్లల్ని తీసుకొచ్చారు. హాలిడేస్ అని ఒక 3 డేస్ ఉన్నారు. అలాంటివి చూసుకోవాలంటే పిల్లల్ని చూసుకోవాలంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలమ్మా. పిల్లల్ని అంత ధైర్యంగా పెంచుతారు ఆయన. అన్ని మోటివేట్ చేసి పెంచే మనిషి విజయ్ ఆంటనీ గారు. ఈ మ్యాటర్ వచ్చింది కాబట్టి నేను బయట పెడుతున్నాను. అయిపోయింది. అదన్నీ అంత పిల్లని చూసిన తర్వాత, అంత ఫ్యామిలీని చూసిన తర్వాత, ఒక ఫాదర్, మదర్ కిడ్స్‌ని అంత అలాగ పెంచాలి, అలాగ ప్రేమ చూపించాలని నేను నేర్చుకున్నాను. అలాంటి మనిషి గురించి మీరు అక్కడ అంత స్పేస్ లేకుండా వాళ్ళు పెయిన్ అనుభవిస్తున్నప్పుడు, ఇది ఇలా వెళ్ళిపోయి ఉంటుంది. ఎవరితోనో లవ్ పడి ఉంటుంది. లవ్ చేసి ఉంటుంది. వాడు మోసం చేసి ఉంటాడు. ఇది ఏమైందో, అదయిందో, ఇదయిందో, ఎక్స్ అయిందో, వై అయిందో ఎందుకు మీకు? ఇదే పెయిన్ మీ ఇంట్లో జరిగి ఉంటే మీరు రాస్తారా? నేను మీడియా ముందు వచ్చాను. దయచేసి అలా రాయకండి. అది ఏదో యూట్యూబర్ అవ్వనండి, ఫేస్బుక్ అవ్వనండి, దేనైనా సోషల్ మీడియాలో దయచేసి రాయకండి. అంతకి కావాలంటే మీరే మీ ఇంట్లో ఎవరైనా బతుకున్నప్పుడు పోయారు అని రాసుకోండి, తృప్తి పడండి అన్నాను. నాకు కోపం బయట వచ్చింది. పక్కన మా ఫైట్ మాస్టర్ జాకువారి తంగం అని ఉండే,
వద్దు సుధా, కరెక్ట్గా చెప్తున్నారు కానీ దిస్ ఇస్ నాట్ అ టైమ్ టు టెల్. కాదు మాస్టర్, ఈ టైంలోనే చెప్పాలి. అప్పుడు నేను నించున్నాను నా కారు కోసం. అప్పుడు బాడీ అమ్మాయి రాలేదు, హాస్పిటల్ నుంచి తీసుకురాలా, పోస్ట్ మార్టం చేస్తున్నారని వెయిట్ చేసాం. మార్నింగ్ 10 o'clock వెళ్ళాము, 8:30, 9కి వెళ్ళాను. 10:30 వరకు వెయిట్ చేశాను, తీసుకురాలేదు. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తామని నేను చెప్పేసి వెళ్ళిపోయి వస్తే, నేను కారు కోసం వెయిట్ చేస్తుంటే ఎవరో యూట్యూబర్ అంట ఇలాగ లో ఫ్రేమ్ నుంచి ఫేస్ తీసేసి మరునాడు యూట్యూబ్లో వస్తుంది. ఎందుకు రాస్తావు? ఇన్స్టెడ్ ఆఫ్ నీ ఇంట్లో ఈ పెయిన్ అనుభవించింది ఇలా అయ్యిందని నువ్వు రాస్తావా? రాయ్, నేను చూసి సంతోషపడతా. ఎందుకంటే వాళ్ళ పెయిన్ నువ్వు రాసావు, నీ పెయిన్ నాకు సంతోషం అవుతుంది. ఒకళ్ళ పెయిన్ ఇంకో వాళ్ళు మనం షేర్ చేసుకోవాలి, కానీ వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి. వాళ్ళ పెయిన్కి మనం కన్సోల్ చేయాలి. అమ్మ మేమున్నాం, ధైర్యంగా ఉండండి, ఏమవ్వదు. అరే అది తిరిగి రాని శోకం, అది తిరిగి రాదేది, మళ్ళీ దొరకదు. ఒక 16 years ఎంత ప్రేమగా ఆ పిల్లని పెంచుంటారు. తల్లికి తెలుసు, తండ్రికి తెలియకుండా ఉండుండొచ్చమ్మా. తల్లి ఎంత బాధపడుతుంటుంది. మీరు ఏమేమన్నా రాస్తే ఆవిడ చూసేటప్పుడు ఎంత బాధపడుతుంది. మీ ఇంట్లో మీ అమ్మకి అలాగే ఉంటుంది కదా. అందుకే సోషల్ మీడియా అంటే నాకు కొంచెం 0.5 వెనక వెళ్తాను.